వెల్కమ్ బ్యాక్ టు లివాయ్ ద ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. పశ్చిమ గోదావరి జిల్లా బౌద్ధ గుహాలకి స్వాగతం అనే ఈ పార్ట్ 4 వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు పార్ట్ 3 వీడియోని చూసిన తర్వాత ఈ పార్ట్ 4 వీడియోని చూడండి. పార్ట్ 3 వీడియోకి కొనసాగింపుగా ఈ పార్ట్ 4 వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పార్ట్ 3 వీడియోని పైన కార్డ్స్లో వదిలాను, లేదా లివాయ్ ద ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఆ పర్యాటక వీడియోలు చూడవచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే లివాయ్ ద ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. చలో ఫ్రెండ్స్, ఇంకా పార్ట్ 4 వీడియోని షురూ చేద్దాం. ఫ్రెండ్స్, మనం మాట్లాడుకున్న సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ని ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్ అని కూడా పిలుస్తారంట. యాక్చువల్గా అది ధర్మలింగేశ్వర స్వామి టెంపులే, బట్ అక్కడ ఉన్న కొంతమంది గ్రామ ప్రజలు సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ అని కూడా పిలుస్తారంట. కార్తీక మాసం నాడు వివిధ ప్రాంతాల నుంచి వేలాది జనాలు ఇక్కడ ఉన్న ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చి 2-3 రాత్రులు ఇక్కడ స్పెండ్ చేస్తారని గ్రామ పెద్దలు అంటున్నారు. విశ్వాసం కంటే గొప్ప లక్షణం ప్రాక్టికల్గా ఆలోచించడం. ఈ సూర్యుడి కింద మానవుడికి కష్టాలు అండ్ సంతోషాలు తప్పవు. ఈరోజు సంతోషంగా ఉన్నామని మీకు అనిపిస్తే రేపు అదే క్వాంటిటీలో కష్టాలు ఎదురవుతాయి. మనిషి నిరంతరం సంతోషంగా ఉండలేడు అండ్ నిరంతరంగా కష్టాల్లో ఉండలేడు. సంతోషంగా ఉండాలంటే ఎలాంటి మార్గంలో వెళ్ళాలి అండ్ కష్టాలు ఉద్భవిస్తే ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలి. బట్ ఇక్కడ ఆలోచించాలి, కష్టాలు అండ్ సుఖాలు ఎప్పుడూ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయని. జీవితానికి పరమార్థం ఈ భూమి కింద నీతిగా బ్రతకడం, తెలివిగా ఉండటం, ఒకరిని మోసం చేయకుండా ఉండటం, తల్లిదండ్రులను చివరి రోజుల వరకు ఆప్యాయతగా చూడడం, జ్ఞానం అందజేసిన గురువులకి సన్మానించడం, జ్ఞానం ఒకరి చేత ఆవిష్కరణ చేయబడటం, ఆ ఆవిష్కరణ మనుషులకు, జంతువులకు, పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండటం, నిజమైన ప్రేమ, కోరిక, సహనం, వైఖరి ఎలా ఉండాలో నిరూపించిన, సర్వ మానవులకు అందజేసిన ఒక ఎన్లైటన్మెంట్ హ్యూమన్ బీయింగ్ ఎవరైనా ఉన్నారా అంటే అది గౌతమ బుద్ధుడు మాత్రమే. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక పాలీస్టోన్ ఆర్ పాలరాయితో రూపొందించిన ఒక గుండ్రటి చైత్య స్తూపం కనిపిస్తోంది. ఈ గుండ్రటి చైత్య స్తూపంని సరౌండ్ చేస్తూ ఇటుకలతో నిర్మించిన కట్టడాలు కనిపిస్తోంది. ఇక్కడ నుంచోని చుట్టూరు ఉన్న కొండలని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూస్తే గనుక మీకు ఒక బ్రహ్మాండమైన ఫీలింగ్ కలుగుతుంది. నాకైతే పర్సనల్గా ఈ ప్లేస్ చాలా నచ్చింది బ్రో. మీరు ఇండియా వైడ్గా లేదా అంతర్జాతీయంగా ఉన్న బుద్ధిస్ట్ ప్లేసెస్ చూస్తే గనక ఇలాంటి స్తూపాలు చాలా సంఖ్యలో కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, వైజాగ్లో ఉన్న తొట్లకొండ బుద్ధిస్ట్ ఆర్కియాలజికల్ సైట్ చూస్తే అక్కడ కూడా ఇలాంటి స్తూపాలు దర్శనమిస్తాయి. అండ్ నార్మల్గా బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ ప్లేసెస్తో స్తూపాలు ఉండటం ఒక ర్యాండమ్ థింగ్. ఈ స్తూపాలు ఒక ఇగ్లో షేప్ లాగా ఉంటుంది, అయితే దానికి ఒక ద్వారం ఉంటుంది, కానీ ఈ స్తూపాలకి ఎలాంటి ద్వారం లేదు. ఈ స్తూపాలు బుద్ధ ఎన్లైటెన్ మైండ్ ఆర్ జ్ఞానోదయంకి, బుద్ధ ఉనికిని ఆర్ ప్రెజెన్స్, పరినిర్వణ లేదా సంసారానికి చిహ్నంగా ప్రతిదిగా నిర్మిస్తారు. ఫ్రెండ్స్, మీరు కనుక ఇక్కడికి రావాలనుకుంటే కామవరపు కోట వచ్చి అక్కడి నుంచి జీలకర్రగూడ గ్రామానికి రావాలి. జీలకర్రగూడ గ్రామం నుంచి 100-200 మీటర్లు పయనిస్తే మనకి ఈ గుంటపల్లి బుద్ధిస్ట్ మాన్యుమెంట్ హిల్ సైట్ వస్తుంది. నేనైతే రాజమండ్రి నుంచి పయనమయ్యా. రాజమండ్రి నుంచి జిల్లకొరగూడెం గ్రామానికి డైరెక్ట్గా బస్సు అయితే లేదు. జంగారెడ్డిగూడెం బస్సు ఎక్కి ఆ తర్వాత ఏలూరు బస్సు ఎక్కి కామవరపు కోటలో దిగి అక్కడి నుంచి జిల్లకరగూడ గ్రామానికి రావాలి. అయితే జంగారెడ్డిగూడెంకి బస్ టికెట్ వచ్చేసి 75 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత కామవరపు కోటకి 20 రూపాయలు అండ్ జిల్లకరగూడెం గ్రామానికి 20 రూపాయలు తీసుకుంటున్నారు. అదే కామవరపు కోట నుంచి ఆటో అయితే 30 రూపాయలు తీసుకుంటారు. ఈ బస్ అండ్ ఆటో సర్వీస్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ గుంటపల్లి బుద్ధిస్ట్ మాన్యుమెంట్ సైట్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 25 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఫారినర్స్కి అయితే 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ డ్రోన్స్ లాంటి పరికరాలు నిషేధం. రూల్స్ని ఉల్లంఘిస్తే 1,00,000 రూపాయల నుంచి జరిమానా అండ్ జైలు పాలవుతారు.
అండ్ ఇక్కడికి లేడీస్తో వస్తే కనుక ఆధార్ కార్డులు ఆర్ ఐడెంటిటీ ప్రూఫ్ ఖచ్చితంగా టికెట్ కౌంటర్ దగ్గర సబ్మిట్ చేయాల్సి వస్తుంది, లేదంటే ఖచ్చితంగా అలౌ చేయరు. అండ్ ఇది సెంట్రల్ నుంచి వచ్చిన రూల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. కనుక ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే లివాయ్ ద ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సైన్ అప్. ఇది మీ లివాయ్ ద ట్రావెలర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవు ఫ్రెండ్స్. I wake up every minute with the fever dreams. I push my mind to a limit where it needs to be. I work blind, got vision I don't need to see. I'm picking mind over matter, I believe in me. I need to find more hours in the day to breathe. Need to find more power in the way I be. And when my mind turns sour with the